మార్కెట్‌కి పోయిందంటే ఒక్కసారే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్టలు కట్టలు తీసుకొని వస్తాం. ఎందుకంటే ప్రతి కూరలో ఏస్తూ ఉంటాం కాబట్టి మంచిగుంటది గదా అనేసి. కానీ తీసుకొచ్చినంక గిన్నెల్లో, కవర్‌లో పెట్టేస్తాం. సప్పుడేక ఆడ పడేత్తాం. ఇక ఫ్రిడ్జ్‌లో ఉన్నోళ్ళైతే కవర్‌లో పెడతారు. సప్పుడేక ఫ్రిడ్జ్‌లో పడేత్తారు. కానీ మీకు ఎరికేనా అనోళ్ళ కవర్‌లో ఉన్నాయి ఫుడ్ ఏదైనా ఎక్కువ రోజులు దాంట్లో స్టోర్ చేసుకొని తినద్దట, క్యాన్సర్ వస్తుంది. మరి గిన్నెలో పెడితేనేమో ఒక్క రోజుకే మొత్తం వల్లిపోతాయి. ఆ ఒకట్లా వల్లిపోకుండా ఓ వారం 10 దినాలైనా సరే మంచిగా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఫాలో అయ్యాలనుకోండి, నిజంగా మీరు కూడా అయ్యో ఇచ్చడ తెలియక గిన్ని రోజులంతా కొత్తిమీర పుదీనా ఖరాబ్ అయిపోతుంటే రోజు మా ఆయనని పంపిస్తూ ఉంటే అని మీరు కూడా బాధపడతారు. ఏం లేదు, ఇలా తీసుకొచ్చినాక మట్టి ఇట్లా పురుగు పుట్ర ఏమైనా ఉన్నాయి ఆయన చూసుకోవాలి. ఇక కొత్తిమీర అయితే వేరే పిచ్చి పిచ్చి గడ్డి కూడా వస్తాయి కదా, అవగట్ల మంచిగా ఏరేసుకొని ఏది గిన్నెలు ఆగినంటే కొత్తిమీర వేరే గిన్నె, పుదీనా, కరివేపాకు ఇట్లా అన్నీ కూడా ఏరేసి ఒక్కొక్క గిన్నెలు వేసి ఓ 2-3 దమ్ములు మంచిగా కడుగులి. ఎందుకంటే ఏమైనా మట్టి గిట్టి ఉన్నా కూడా పోతుంది కదా, తర్వాత తీసుకొని టక్కున వేసుకుంటే కానీ మళ్ళీ కడగాల్సిన పని కూడా మనకు ఉండదన్నమాట. ఇట్లా బందోబస్తుగా 2-3 సార్లు కడిగి ఇక ఇట్లా జాలిదాంట్లో వేసి నీళ్ళన్నీ పోయేదాకా ఉంచి దాని తర్వాత గాలికి మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టి తర్వాత గిన్నెలో మంచిగా మూత పెట్టి ఉంచు.